సార్ ఈ సంక్రాంతి సంబరాల మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు చక్రరాజు లక్ష్మణ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా తాతగారు తర్వాత నా బంధువర్గం అంతా ఇక్కడిక్కడ వాళ్ళే. సో మాకు హైదరాబాద్లో అంతా మెకానికల్ లైఫ్ స్టైల్. పక్కన ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ చూశారనుకోండి అంతా వచ్చి ఒక పండుగ సందర్భంగా అందరూ అంటారు హైదరాబాద్ ఖాళీ అయిపోతుందిరా అని, కానీ అందరు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మాకు ఎంత ఆనందంగా ఉందంటే అందరి మధ్యలో మనం సంక్రాంతి చేసుకుంటున్నాం. అందరూ చిన్న పెద్ద లేకుండా అందరూ ఇంటి ముందు వచ్చి ముగ్గులు కావచ్చు, లేదా నిన్న లక్ష తులసి పూజ చేశారు. కానీ ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా దాన్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు మెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి వెనకాల ఇలాంటి కృషి లేకపోతే ఏది రక్తి కట్టదు. వాళ్ళ కృషి ఉంది కాబట్టి ఈ రోజు మనం అంతా ఇలా కలిసి ఇలా పండుగ చేసుకుంటున్న నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి టైంకి నేను ఎప్పుడో ఒకసారి వచ్చాను, కానీ ఇలాగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక వారం ఇక్కడ ఉండి నేను పండుగ వాతావరణం ఇలా ఎంజాయ్ చేయడం ఇది మొదటిసారి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఆనందం ఎక్కడా రాదు. ఎందుకంటే నేను నా మొబైల్ చూసుకోలేదు ఇప్పటివరకు. నేను 2 నిమిషాలు మొబైల్ లేకపోతే మా ఆవిడ కాదు అంటే మా ఆవిడ ఎప్పుడు కంప్లైంట్లో ఉంటుంది, ఎప్పుడు మొబైల్లో ఉంటాడు. కానీ నా మొబైల్ పైన నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒకటి ఏంటంటే ఒక మనకి కొంచెం చేంజ్ మన లైఫ్ స్టైల్లో. ఇది ఇలాగా కంటిన్యూ చేసి ఏమో నేను ప్రయత్నిస్తాను ఇప్పటి నుంచి. అట్లీస్ట్ ఫ్యామిలీతో ఇలా మొబైల్ లేకుండా గడిపే ప్రయత్నం అట్లీస్ట్ ఇక్కడి నుంచి శ్రీకారం నుంచి పడుతుంది. నాకు చాలా ఆనందం ఉంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన చిరుతపూడి గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలి, మనం అందరం కలిసి జరుపుకోవాలి. నేను కూడా ఇలాంటి ఈ పండగకి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఇలాంటి చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే అండి, థ్యాంక్ యూ. చిరుతపూడి మీ గ్రామంలో సంక్రాంతి సంబరాల గురించి మీ అభిప్రాయం చెప్పండి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ గారు కృష్ణయ్య గారి మనవర అమ్మాయిని. నమస్తే అండి, నా పేరు గాయత్రి. అందరూ రోజీ అంటారు ఊళ్ళోను. రోజీ జాజీ అంటే నన్ను మా చెల్లిని రోజీ జాజీ అని పిలుస్తారు. అలాగే తెలుస్తుంది అందరికీ. నేను 12 ఏళ్ళ తర్వాత వచ్చాను పండగకి. మాకు చిరుతపూడి అంటే ప్రాణం. ఎక్కడున్న సంక్రాంతికి మనసు ఇక్కడే ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటారు? మేము హైదరాబాద్లో ఉంటున్నాము ప్రస్తుతానికి. మొత్తం అందరూ వచ్చాము, మా కుటుంబం అంతా కలిసి వచ్చాము. 12 ఏళ్ళ తర్వాత చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. పెద్దవాళ్ళు మాకన్నా మా ముందు జనరేషన్ వాళ్ళు ఇంకా ఓపికగా ఇవన్నీ ఆర్గనైజ్ చేసి ఇవన్నీ చేస్తుంటే మాకు అనిపిస్తుంది మేము కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇలాగే పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళతో వాళ్ళు అంత కష్టపడి చేస్తున్నందుకు, పెద్ద అయినా కానీ వాళ్ళు అంత కష్టపడి చేస్తున్నందుకు మేము కూడా సపోర్ట్ ఇచ్చి ఇన్వాల్వ్ అవ్వాలని మేము కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి అని చెప్పి మేము చాలా అనుకుంటున్నాము. తప్పకుండా ప్రతి సంవత్సరం ఇంకా రావాలి అని అనుకుంటున్నాము. చాలా బాగా చేశారు. ముగ్గురు పోటీలు కానీ, ఇవాళ వాళ్ళకి మొన్న లక్ష్మీ తులసి పూజ కానీ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇవాళ చాపాట్లు కానీ చాలా బాగున్నాయి, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. చాలా బాగున్నాయండి. ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా మళ్ళీ మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి ఇందులో పూర్వవైభవం తీసుకురావాలి అని చెప్పి, గ్రామానికి పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి చాలా బాగా అనుకోని ముందుకు వచ్చి చేయడం చాలా ఆనందకరంగా ఉంది. మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. బాగా చెప్తాను తెలంగాణలో